మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో మీకు మన రచయిత బ్రహ్మశ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారు రచించి మనకు అందించారు. ముక్కోటి ఏకాదశి నాడు భగవద్ దర్శనం ఎందుకు చేసుకోవాలి, ఉపవాసం ఎందుకు ఉండాలి, ఇది ఈ శీర్షిక. ఈ శీర్షికలో వారు మనకి ఏమి తెలియజేస్తున్నారో అందరం విందాం. అనంతమైన పాలపుంతలలో గల కోట్ల నక్షత్రాల చుట్టూ అనేక కోట్ల గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. అదేవిధంగా మనం సౌర కుటుంబంలో గల నవగ్రహాలలో భూమిపై ఒక జీవిగా జన్మించాము. అయితే జ్ఞానం అనే మూడో నేత్రంతో అద్భుతమైన విశ్వరహస్యాలను కొద్దిగా తెలుసుకున్నాము. మనకు జీవాధారము ప్రత్యక్ష భగవానుడైన ఆదిత్యుడు. ఆయన దక్షిణాయనం నుండి ఉత్తరాయణమున తన కిరణాలను ప్రసరింపచేయడానికి విచ్చేసే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సత్యయుగంలో దేవ దాన మానవులకు తపస్సు చేసే శక్తి, భగవంతుని ప్రత్యక్ష పరచుకొని చూసే శక్తివంతమైన దృష్టి ఉండేది. కానీ త్రేతాయుగం నుండి కలియుగములకు అటువంటి చక్షువులు దృష్టి క్రమంగా లోపిస్తూ వచ్చింది. ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూడడానికి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, అర్జునుడు మొదలైన వారికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. కావున ఈ కలియుగంలో అల్ప మానవులమైన మనకు ఒకవేళ భగవంతుడు ప్రత్యక్షమైన దర్శించే శక్తి లేదు. అందుకే కలియుగంలో చిత్తశుద్ధితో ఒక్క భగవన్నామస్మరణ చేస్తే చాలు ముక్తి మోక్షము కలుగుతాయి అన్నారు. ఇక పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి సమస్త మానవులకు దర్శనమిస్తాడు. ఇక్కడ కోటి అంటే సంఖ్య కాదు, సమూహము అని అర్థం. ముక్కోటి అనగా 33 మందితో శ్రీ మహావిష్ణువు కదలి వస్తాడు. వారే ఎనమండుగురు అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 2 అశ్వినీ దేవతలు. వీరంతా సత్యలోకానికి ఆవల మకర రాశిలోనున్న వైకుంఠలోకం నుండి సత్యవ్రతులై నిత్య భగవన్నామస్మరణలోనున్న భూలోకవాసులకు కటాక్షించడానికి విచ్చేస్తారు. ఈ నిత్య భగవన్నామస్మరణ భూలోక దేవాలయాల్లో సదా నిలిచి ఉంటుంది. అటువంటి వైకుంఠము వైపు ఎవరైతే దృష్టిని నిలుపుతారో వారు నిత్యానందులై ఉంటారు. తద్విష్ణు పరమపదం సదా పశ్యంతి సూరయ ఋగ్వేదంలో చెప్తున్నారు. దేవతలు సదా ఆ వైకుంఠం వైపు దృష్టి నిలిపి ఉంటారు. ఇక మానవ మాత్రులమైన మనం పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఆ ముక్కోటి దేవతలను దర్శించుకునే మార్గమును వేద అంతర్గతమైన సనాతన వాంగ్మయము విపులపరచింది. త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతిలో మానవుడు శుచిర్భూతుడై నామస్మరణ చేయడం కూడా చాలా కష్టతరం. బియ్యపు రాశిలో దాగున్న ముర అనే రాక్షసుని విష్ణువు నుండి జనించిన శక్తి సంహరించిన రోజున ఈ వైకుంఠ ఏకాదశి. దేవదానవుల సముద్ర మథనంలో హాలాహలం, అమృతం 2 జనించిన రోజున ముక్కోటి ఏకాదశి. మహాశివుడు 14 లోకాలను రక్షించడానికి ఆలాహలమును మింగిన రోజు ఇటువంటి వైకుంఠ ఏకాదశి రోజున తామస రాజస గుణాలను జయించి సత్వ గుణ సంపన్నుడై తమ మనోనేత్రాలతో ముక్కోటి దేవతలతో పాటు శ్రీ మహావిష్ణువును దర్శించాలి. దానికి మార్గం ఏకాదశి ఉపవాసం. ఈ రోజున అన్నం భుజించరు. బియ్యంలో ముర అనే అసుర అంశ దాగుని ఉందని మనం తెలుసుకున్నాము. అందుకే బియ్యంతో చేసే ఏ పదార్థము కూడా తినరు. ఒక్క తులసి తీర్థం మాత్రమే సేవిస్తారు.
అన్నం పరబ్రహ్మ స్వరూపమైన దానిని మితిగా భుజించకపోతే తమో గుణం ఆవహించి అజ్ఞానం ప్రబలుతుంది. ఈ ముక్కోటి ఏకాదశిన పూర్తిగా ఉపవసించి ద్వాదశిన అతిథులతో పాటు భుజించాలి. ఇక ఉపవాస దీక్షలో పురాణ పఠనం, గురువుల ద్వారా ఉపదేశం పొందిన మంత్రజపం, ధ్యానం చేయాలి. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం పవిత్రతను చేకూర్చుతుంది. ఈ పుత్ర ఏకాదశి రోజున దంపతులు ఉపవాసం చేసి జప తపములు ఆచరిస్తే సంతానం కలుగుతుంది. మానవులు దేహాత్మ భావన వల్ల తన స్వస్వరూప జ్ఞానము కోల్పోయి లౌకిక జీవ భావన కలిగి భగవంతుని చింతనకు దూరమగుచున్నారని విఘ్నులు తెలియచేస్తున్నారు. జన్మానాం నరజన్మ దుర్లభం. 84 లక్షల రకాల జీవరాశులలో నరజన్మ లభించడం పూర్వజన్మ సుకృతం. ఇటువంటి ఈ మనుష్య జన్మ బహు స్వల్పమైన కాలపరిమితి కలిగి ఉంది. కావున దైవరూపమైన కాలమును అనుక్షణము సద్వినియోగం చేసుకోవడం వివేకి లక్షణం. ఈ సద్వినియోగంలోని భాగమే ఏకాదశి ఉపవాస దీక్షలు. ఇటువంటి దీక్షలు ధర్మాచరణకు దారి చూపుతుంది. ధర్మాచరణ వలన మనం ఆనందం పొందడమే కాక సమస్త జీవులకు ఆనందాన్ని కలుగజేస్తాము. శ్రీ ఆదిశంకరుల అద్వైతం ప్రకారము మనసు అనే పదార్థం పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, వాటి వ్యాపారము, విషయములు ఇవన్నీ కలిపి ప్రపంచము అని తెలుసుకుంది. ఈ ప్రపంచమే ఆత్మ చైతన్యము కలిగి ఉంది. ప్రతి జీవి యందు ప్రపంచమును గుర్తించే ప్రకాశ శక్తియే చైతన్యమనే ఆత్మ. ఆ ఆత్మశక్తియే నేను. ఈ నేను లేకపోతే ఇవి ఏవియూ ప్రకాశింపజాలవు. ఆ ప్రకాశమే బ్రహ్మ, అనగా ఆ బ్రహ్మమే ప్రతి జీవిలోనూ ఉన్నదని అర్థం. అందువలన ఆ బ్రహ్మస్వరూపమైన శ్రీ మహావిష్ణువును, ముక్కోటి దేవతలను చిత్తశుద్ధితో ఉపవాస దీక్షతో మన హృదయమనే అంతరాత్మలో దర్శించవచ్చు అని శాస్త్రాలు విశదపరుస్తున్నాయి. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాత తద్బ్రహ్మ ద్వయం పస్మ్యోహం కైవల్య ఉపనిషత్తులో చెప్పబడింది. నాయందే గల అధిష్టాన బలము వలన సర్వము సృష్టి పొందుతున్నది. అన్నీ నాయందు నిలిచియుండును. నాయందే లీలమైపోవుచున్నవి. ఈ ద్వితీయ బ్రహ్మము నేనే. కన్ను చూసేది స్థితి, కన్ను మూస్తే లయం. ఈ సృష్టి క్రియను గమనించేదే ఆత్మ. ఇది వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారు మనకి అందించిన అద్భుత విషయం. ఈ పరమ పవిత్రమైన రోజున ఎంతమంది భక్తులు అయితే ఈ కథ విని ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు, ధ్యానిస్తారు, వారికి ఆ భగవంతుడు సకల ఐశ్వర్యాలతో పాటు దీవిస్తాడు. కనుక అందరం ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఆయన యొక్క ఆశీస్సులు పొందుదాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.